అలాగే నెల్లూరు నుంచి కూడా నా కరస్పాండెంట్ లైన్లో ఉన్నారు మరింత అప్డేట్ ఇవ్వడానికి. మురళి, యా ప్లీజ్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అయితే నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ గాలి బీభత్సంగా వీస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో దాదాపు 9 నియోజకవర్గాల్లో ఇటు తెలుగుదేశం పార్టీకి భారీ నుంచి అతి భారీగా కూడా మెజారిటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున ఆధిక్య దిశగా అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాదాపు 11,000 పైచిలుకు ఇటు ఆధిక్యంలో కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కావలిలో కూడా దాదాపు 7,000 అంటే దాదాపు 5 రౌండ్లు ముగిసేసరికి 7,000 ఓట్ల మెజార్టీతో కూడా ప్రస్తుతానికి ఆధిక్య దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సర్వేపల్లి నియోజకవర్గం పోటాపోటీగా ఉంటుంది. ఇక్కడ అలాంటి నియోజకవర్గంలో సైతం 5వ రౌండ్ ముగిసేసరికి దాదాపు 1,813 ఓట్ల ఆధిక్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఉదయగిరిలో సైతం దాదాపు 1,100 ఓట్ల మెజార్టీతో 5వ రౌండ్ ముగిసేసరికి కాకర్ల సురేష్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఆత్మకూరులో మాత్రమే స్వల్ప ఓట్ల ఆధిక్యతతో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ చెందినటువంటి ఎవరైతే మేకపాటి విక్రమ్ రెడ్డి కొనసాగుతున్నారు. మిగిలినటువంటి అన్ని చోట్ల ఇటు గూడూరు కావచ్చు, గూడూరులో పాసం సునీల్ కుమార్, అదేవిధంగా వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ, ఇటు సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ అందరూ కూడా దాదాపు ఆధిక్య దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా చర్చించుకుంటే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వ రౌండ్ ముగిసేసరికి 15,500 ఓట్ల ఆధిక్యతతో ఎవరైతే టీడీపీ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తొలి నుంచి కూడా ఒక అంచనాలు అయితే వేశాం. అంచనాల్లో భాగంగానే ఇవాళ నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున అంటే దాదాపు ఒక్క స్థానం మినహా మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ జెండా పాతే అవకాశం ఉంది. ఉదయం నుంచి కొన్ని నియోజకవర్గాల్లో 1-2 నియోజకవర్గాలు అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో కొంత వైసీపీకి ఆధిక్యత. ఎస్ మురళి, ప్లీజ్ వెయిట్. పుల్లారావు గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. పుల్లారావు గారు నమస్తే అండి. ఇంత బిజీగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉంచినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ట్రెండ్ గమనించిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన గురించి చెప్పుకున్నాడా 175కి 175 అని, విపక్షాన్ని గురించి చెప్పారా అన్నటువంటి సందేహం కలుగుతుంది. వాట్ డు యు సే? మీట్లో ఉన్నారు పుల్లారావు. ఓకే 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 మాట్లాడదండి. యా వెల్కమ్ అండి పుల్లారావు. ఓకే ఓకే ఓడిపోయాక మనం వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటానికి 1000 కారణాలు ఉన్నాయి. గెలిచిన వాళ్ళు ఎన్నో కారణాలు చెప్పుకుంటారు. కానీ ముఖ్యంగా నేను అనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈ వెల్ఫేర్ పని చేయదు, దాంతో పాటు మిగతాయి కూడా కలపాలేమో. వెల్ఫేర్ నీకు డబ్బు ఇచ్చా, నీకు ఎంత ఇచ్చా, 50 ఇచ్చా, 30 ఇచ్చా, అది సరిపడదు అనుకుంటున్నా. అది ఎప్పుడు అనుకోలేదు నేను సరిపడుతుందని. ఎందుకంటే పరిపాలన వ్యవహారం పెత్తనం ఎలా చేస్తుందో అది చూస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన వాళ్ళు కూడా కొంచెం హార్మోనియస్గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. వాళ్ళు ఇప్పుడు ఏదో ఓడిపోయే జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ బ్యాడ్గా ట్రీట్ చేసాడా, ఇలా చేసాడా అనుకుంటే అది మంచి కాదేమో, మంచి పాలిటిక్స్ కాదేమో. అందువల్ల నేను ఎదురు చూసేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చాలా సీనియర్ మ్యాన్. ఆయన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి మళ్ళీ కొద్దిగా ఒక కొత్త రూట్ తీసుకురాగల మనిషి కాబట్టి చేస్తే మంచిది అనుకుంటున్నా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక కారణాలని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను అనుకుంటున్నా వెల్ఫేరే సరిపడుతుందా, అది ఒకటి. నేను ఎప్పుడు వాలంటీర్స్ బాగా పనిచేస్తే ఆయన మోస్తారు అనుకున్నా. ఆ సమస్య పని చేయనట్టుగా ఉన్నది. వాళ్ళు శాబతాజ్ చేశారో పారిపోయారో ఏదో ఇంకా మనం తెలుసుకోవాలి. అది పనిచేయలేదు, వర్కర్స్ పనిచేయలేదు, ఎన్నో కారణాలు ఉంటాయి. ఓటమికి 1000 కారణాలు. అది మనం వెళ్తాం కూడా ఇప్పుడు కష్టం. బట్ వెల్ఫేరే పనిచేస్తుంది అనేది మాత్రం పోయింది. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అడ్వైస్. అది బీజేపీకి, కాంగ్రెస్కి, అందరికి ఏదో ఇది ఇచ్చాము, అది ఇచ్చాము, ఆ కులానికి ఇచ్చాము, ఈ కులానికి ఇచ్చాము అంటే కుదరదేమో. ప్రజలు ఆ లెవెల్ మారిపోయారేమో అని మాత్రం
అది ఒక మంచి పాయింట్. దేశవ్యాప్తంగా ఏడీఎంకే డిఎంకే కాంపిటేటివ్ గా ఇచ్చేవారు, ఓడిపోతా వచ్చేవారు. ఇది ఆంధ్రాలో జరిగిందంటే ఇది పెద్ద మెసేజ్, చాలా పెద్ద మెసేజ్. ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనం ఈ కారణానికి గెలిచాం ఆ కారణానికి గెలిచాం అని టీడీపీ ఆలోచిస్తే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో పరిణామాలు వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటాడు కదా, ఆపోజిషన్ ఉంటుంది కదా. సో ఒక రూట్, ఒక స్టైల్ మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ పక్కన కూడా తెలంగాణలో కూడా ఎన్నో ఇచ్చాం, రుణమాఫీ, రైల్వేది, ఫ్రీ బస్సు, అది ఫ్రీ ఇది ఫ్రీ అన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు విజయం సాధించలేదు. ఆ 12-14 ఎంపీలు వస్తారు అనుకున్నారు, అవినట్టుగా లేదు. మరి రిటర్న్స్ వచ్చే వరకు చూడాలి. ఎంత సిగ్నల్ ఏంటంటే ఇచ్చాం ఓటేయి అంత మాత్రం సరిపడదు ప్రజలు. అది మాత్రం చాలా ఒక మంచి వాళ్ళు బ్యూటిఫుల్ తీర్పు ఇచ్చారు నేను భావిస్తున్నా. మంచి పాఠం కూడా ఇచ్చారు అని నాకు అర్థమవుతుంది. పుల్లారావు, మీరు అన్నట్టుగా ఒక విషయం మనము కొద్దిగా బ్యాలెన్స్గా కొంచెం సహనంగా ఆలోచిస్తే, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నమ్మినటువంటిది ఒకటి బటన్ నొక్కటం, సంక్షేమ పథకాలు ఇవ్వటం, అలాగే పాలన ఇంటికి చేర్చటం, అలాగే వైద్యాన్ని ఇంటికే వెళ్ళి అందజేయటం. ఇవన్నీ కొన్ని చూసినప్పుడు కొంత గౌరవం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ పాలనలో వైఫల్యం ఉంటే క్షమించవచ్చు, కానీ అసలు యాటిట్యూడ్లోనే పెద్ద నెగిటివ్నెస్ ఉంటే మాత్రం పాలకులకి భరించే పరిస్థితి ఉండదు అని ప్రజలు ఇవాళ నిరూపించారని భావిస్తున్నా. ఎస్ విల్సన్ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ చేయలేదని ఆయన ఓడించలా, కానీ ఒక అహంభావాన్ని, ఒక సైకో యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని, వాళ్ళ ప్రజల్ని, వాళ్ళకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా కలవని ఒక నాయకుడిని ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఒకటి, అదే సమయంలో ప్రతిపక్షాలని నా చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని ప్రతిపక్షాలని అనుక్షణం వేధించడానికి ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అందుకే అప్పటికి టీడీపీ వాళ్ళు కూడా వైనాట్ 175 అని కూడా అల్లా నేను ఫస్ట్ నినాదం తీసుకొచ్చా. ఏమనంటే వాళ్ళు వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు నేను అదే మాట అన్నా, వైనాట్ 175 175 నియోజకవర్గాలు ఎందుకు జగన్ ఓడించకూడదు, 175 నియోజకవర్గాలు ఓడించడానికి అతను అర్హుడు, ఇంక్లూడింగ్ పులివెందులు కూడా అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే అసలు ఆయన పరిపాలన ఎట్ట అర్హుడు, భవబంధాల మీద ఆయనకి అనుభవం లేదు, అభినవేశం లేదు, సొంత చెల్లెల పైన లేదు, తల్లి మీద లేదు, చిన్నారి కూతురి మీద లేదు. మరి ఇలాంటి వ్యక్తి ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి అరిష్టమే కాదు, ఇంకా మా మనిషికి కూడా ఇక ఉండడు, అంటే రాజకీయంగా పతనం అవుతాడు, సమాధి అవుతాడు, అందుకు పెట్టలేదు. ఇక్కడ 3 ఆడపిల్లలు, అది 2 ఆడపిల్లలు, వాళ్ళ అమ్మగారు కన్నీళ్లు పెట్టింది. పెట్టేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నేనైతే అనుకోవాలి, అందుకే బలంగా చెప్పాను. అదే విధంగా అమరావతి మహిళలు ఆ రోజులు తలుచుకుంటే మన గుండెల్లో చేయి పెట్టి దేవినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళని కుక్కల మండలం నెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే ఎవరికైనా మానవత, మనిషి అనుకున్న వాళ్ళందరికీ స్పందిస్తారు కదా. ఇమీడియట్ గా రియాక్షన్ రాకపోవచ్చు, అదేముంది అది కొన్ని 21 గ్రామాల సబ్జెక్ట్ కదా అని చెప్పని వ్యాఖ్యానం చేశారు. కానీ అది 21 గ్రామాల సబ్జెక్ట్ కాదు. అది ఆ తర్వాత అది వైబ్రెంట్ గా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. జనం వెయిట్ చేశారు, ఒక రోజు కోసం ఎదురు చూశారు. ఆ రోజే ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఈ ఫలితం రావడానికి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్. నేను చెప్పాను, కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లో ఒక ప్రశ్న పెట్టి జగన్కి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పాను. ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ముఖ్యమంత్రి కాడు, ఇది కూడా చెప్పాను. నేను కూడా ఒక జర్నలిస్ట్ అనుభవంతో చెప్పాను. అదే విధంగా ఈ ఎన్నికల తర్వాత వైసీపీ అంతర్ధానం అవుతుంది, డౌటే లేదు. పుల్లారావు గారు ఆశావాదం అన్నాడు, కానీ ప్రతిపక్ష పాత్రని, ప్రతిపక్షానికి కూడా ఆయన అర్హుడు కాదు. ఎందుకంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి పెద్ద తేడా ఉండదు, కానీ ఇక్కడ పెద్ద యాటిట్యూడ్ లోనే తేడా ఉంది. ఎవరి మాట ఎన్ని వైఖరి, మేము బటన్ నొక్కుతున్నామని చెప్పని అసలు బటన్ మద్యం పేరు పెట్టి దళితుల ప్రాణాలు కోల్పోయేలాగా నువ్వు మద్యం తయారు చేసి నువ్వు నొక్కే బటన్ ఏంటి? వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టే కదా అప్పులు తీసుకొచ్చారు మద్యం ద్వారా. ఇసుక దోపిడీ చేశారు. ఈరోజు ఇసుక అంతా ఎవరిది? ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జగన్మోహన్ రెడ్డి. మైనింగ్ అంతా 80% మైనింగ్ అంతా ఆయన చేతిలో ఉంది. అందుకని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మళ్ళీ ఆయన ఏమైనా చేస్తే మనకి ఏమైనా ఇబ్బంది అని చెప్పని
ఒకవేళ కూటమిలో ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీని కూడా అది అమాయకత్వం అవుద్ది. ఖచ్చితంగా ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగాలి, తప్పు చేసినవాడు శిక్ష పడాలి. Yes, శిక్ష ఇవ్వకపోతే మాత్రం ఎస్ పుల్లారావు గారు, మరొక ప్రధానమైనటువంటి విషయం మీ దగ్గర ప్రస్తావించదలుచుకున్నా. ఇవాళ వచ్చినటువంటి ఈ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఒకటి మార్పు కావాలని ప్రజలు కోరుకోబట్టి ఇంత అత్యధిక శాతం విపక్షాలకు వచ్చింది అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేయొచ్చు.